126వ శ్లోకము. త్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత. త్యక్షరీ ఇది 630వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్యక్షర్యై నమః అని చెప్పాలి. 3 అంటే 3, అక్షరి అంటే అక్షరముల స్వరూపిణి. క్లింకారీ నామము నుండి వాగేశ్వరీ విద్య గురించిన విశేషాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి వామకేశ్వర తంత్రంలో వాగేశ్వరీ విద్యకు త్యక్షరీ నామానికి గల సంబంధాన్ని తెలిపే ఈ క్రింది శ్లోకాన్ని ఇక్కడ ఉదహరించడం సముచితము. వాగేశ్వరీ జ్ఞానశక్తి వాగ్భవే మోక్షరూపిణి కామరాజే క్రియాశక్తి కామేశీ కామరూపిణి శక్తిబీజే పరాశక్తి ఇచ్చైవ శివరూపిణి ఏవం దేవీ త్యక్షరీతు మహాత్రిపుర సుందరి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. జ్ఞానశక్తిని సూచించేది మరియు మోక్షరూపిణి అయిన వాగ్భవ కూటము. 2. క్రియాశక్తిని సూచించేది మరియు కామరూపిణి అయిన కామరాజకూటము. 3. పరాశక్తిని సూచించేది మరియు శివరూపిణి అయిన శక్తి కూటము. ఈ 3 కూటముల బీజాత్మక మంత్రస్వరూపముగా చెప్పబడే మహాత్రిపుర సుందరీ దేవి స్వరూపమే త్యక్షరి నామంతో పిలువబడే అమ్మవారు. ఈ దేవికి సంబంధించిన బీజాక్షరాల్లో హృదయస్థానమైనది క్లీంకారము. కకార లకార ఈంకారాలతో రూపొందించబడే బీజాక్షర రూపంగా ఈ త్యక్షరీ నామాన్ని అర్థం చేసుకోవాలి. కకార లకార ఈంకార బీజాత్మక స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దివ్యగంధాఢ్య. ఇది 631వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దివ్యగంధాఢ్యాయై నమః అని చెప్పాలి. దివ్య అంటే దివ్యమైన, గంధ అంటే పరిమళ ద్రవ్య గంధములచే, ఆఢ్య అంటే ఒప్పునది. పరమ పవిత్రమైన హరిచందనాది పరిమళ గంధ ద్రవ్యాలతో దివ్యమైన సువాసనలు వెదజల్లుతూ అమ్మవారి సాన్నిధ్యము పరమాహ్లాదకరంగా ఉంటుంది. ఆ సాన్నిధ్యంలో స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యలోకాల్లో విహరించడం జరుగుతుంది. వల్లు తెలియని పరవశత్వంతో మధురాతి మధురమైన అనుభూతిని పొందడం జరుగుతుంది. అందుకని అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఈ హరిచందనాది గంధ ద్రవ్యాలు వాడతారు. ఇవి కాకుండా మైకాన్ని, మత్తును, నిషాను తెప్పించే ద్రవ్యాలను వామాచారులు వాడతారు. ఎవరి అభిరుచిని బట్టి వారు ఆయా ద్రవ్యాలను వాడతారు. స్త్రీ సూక్తంలోని గంధద్వారాం అన్న మంత్రాన్ని ఇక్కడ సమన్వయపరచుకోవాలి. దివ్యమైన పరిమళ గంధ ద్రవ్యాలచే ఒప్పునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సింధూర తిలకాంచిత. ఇది 632వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సింధూర తిలకాంచితాయై నమః అని చెప్పాలి. సింధూర తిలక అంటే పాపట యందు సింధూర తిలకముచే అంచిత ప్రకాశించినది. అమ్మవారి పాలభాగములో కస్తూరి బొట్టు ఉంటే పాపటలో సింధూర రేఖ ఉంటుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన వహంతి సింధూరము అని వచ్చే 44వ శ్లోకాన్ని కూడా ఇక్కడ చదువుకుంటే అరుణారుణ సింధూర రేఖాంచిత సీమంతంతో అమ్మవారు ఎంత రమణీయంగా ఉంటుందో అవగాహన చేసుకోవచ్చును. పుణ్యస్త్రీలకు మంగళకర చిహ్నాలతో సీమంత సింధూరము కూడా ఒకటి. సీమంత సింధూర తిలకంతో ప్రకాశించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఉమా. ఇది 633వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఉమాయై నమః అని చెప్పాలి. ఉమా అంటే ఉమానామాన్వితురాలు. శిరీష కోమల శరీరము గల అమ్మవారు కనీసము పత్రభషణ కూడా చేయకుండా తీవ్రంగా శివునికై తపస్సు చేస్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులకు బాధ కలిగి ఇంక తపస్సులు చాలు అన్నారు. అయినా తపస్సు ఆపలేదు. ఇంకా వద్దు అన్నారు. అప్పటికీ మానకుండా తపస్సు చేసి చివరకు శివుణ్ణి పొందింది. ఇలా మా అన్నప్పటికీ కూడా శివునికై తపస్సు చేసిన అమ్మవారు ఆనాటి నుండి ఉమా అని పిలువబడుతూ వచ్చింది అని మహాకవి కాళిదాసు తన కుమార సంభవం కావ్యంలో చమత్కరిస్తాడు. పై విధంగా తపస్సు చేసి తన తపస్సుకు ఏది ధ్యేయమో ఆ ధ్యేయమైన శివుణ్ణి శరీరంలో సగభాగమైపోయిన మాయమ్మ లేదా మా అమ్మ అయిన ఉమను మనస్సులోనే తలస్తూ ఆరాధిస్తాను అని అర్థము. కేనోపనిషత్తులో ప్రతిపాదించబడిన అమ్మవారే ఈ ఉమ.
కొందరు ఈ నామంలోని ఊ అంటే శివుణ్ణి, మా అంటే పార్వతిని సూచిస్తాయని, ఉమా అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని సూచించే నామమని చెబుతారు. అమ్మవారు ఉమా నామాన్వితురాలు అని ఈ నామం సూచిస్తుంది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శైలేంద్రతనయ. ఇది 634వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శైలేంద్రతనయాయై నమః అని చెప్పాలి. శైలేంద్ర అంటే హిమవత్ పర్వతము యొక్క తనయ అంటే కుమార్తె. దక్షుని కూతురైన సతీదేవి దక్షయజ్ఞంలో శివనింద భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకొని మళ్ళీ తన భక్తుడైన హిమవంతునికి కూతురుగా పుట్టింది. అప్పటి నుండి అమ్మవారు హైమవతి, శైలజ అనే పేర్లతో పిలువబడుతుంది. ప్రస్తుత నామము శైలేంద్ర తనయ అన్నా కూడా అదే అర్థం. స్థిరత్వానికి, దృఢత్వానికి, విశాలత్వానికి, ఉన్నతత్వానికి, వివిధ రకాల జీవుల ఆశ్రయానికి అనుగుణంగా ఉండి పేరెన్నికగన్న హిమవత్ పర్వతునికి సాక్షాత్తు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు పుత్రికగా పుట్టడము, సార్థక నామధేయంగా పార్వతి అని పిలువబడటము ఎంతో ఔచిత్యానికి సంబంధించిన విషయం. అలాంటి పార్వతి నామము ఎలాంటిదో శైలజ, శైలేంద్ర తనయ కూడా అలాంటివే. ఇక్కడ పార్వతి అన్న 246వ నామ వివరణ కూడా చదువుకుంటే పర్వతాల గురించి చాలా శాస్త్రీయమైన విషయాలు తెలుస్తాయి. హిమవత్ పర్వత రాజు యొక్క కుమార్తె అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గౌరీ. ఇది 635వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గౌర్యై నమః అని చెప్పాలి. గౌరీ అంటే గౌరవర్ణములో ఉండున్నది. హిమవత్ పర్వతరాజు పుత్రిక అన్న, పార్వతి అన్న, ఉమా అన్న, గౌరీ అన్న అమ్మవారే. యోగాగ్నిలో ఆహుతి అయిన దక్షుని కూతురైన సతీదేవియే హిమవంతునికి కూతురుగా పుట్టిందని, ఆమె దేహఛాయ శంఖము, బంగారము, చంద్రుడు ఈ మూడింటి రంగుల సమ్మేళనంగా కనబడుతూ ఉండటంతో గౌరి అనే పేరు వచ్చిందని దేవీ పురాణంలో ఈ క్రింది శ్లోకంలో తెలుపుతుంది. యోగాగ్ని నాతు యాదగ్ధా పునర్జాత హిమాలయాత్ శంకుకుందేందు వర్ణ చేత్యతో గౌరీ తస్మాస్త్రాత్. అమ్మవారి గౌరవర్ణానికి వేరే ఇంకొక కారణం ఉందని చెప్పి ఒక ఇతిహాసం కూడా ఉంది. పరమేశ్వరుడు తన భార్య అయిన కాళీదేవిని చూసి నల్లపిల్ల అని పరిహసించినప్పుడు ఆవిడ తపస్సు చేసి బ్రహ్మవరం వలన గౌరవర్ణ శరీరాన్ని పొందింది. అప్పటి నుండి గౌరీ అని పిలువబడుతుంది అని ఈ ఇతిహాసం చెబుతుంది. దేవీ పురాణంలో ఇంతకుముందు చెప్పబడిన అమ్మవారి రంగు చాంపేయ గౌరవర్ణమని ఆదిశంకరుడు అర్ధనారీశ్వర స్తోత్రంలో తెలియపరుస్తారు. మంత్రశాస్త్ర ప్రకారము ఉచ్చారణకు ముందున్న అమ్మవారు త్రిపుర సుందరి అయితే, ఉచ్చారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు గౌరీ మనస్సులో భావాలు కలిగి ఆ భావాల్ని వ్యక్తపరుద్దామనుకున్నప్పుడు ఆ భావాలు అక్షరాలుగా, ఆ అక్షరాలు ఒక పదంగా, 2 పదాలుగా, 4 పదాలుగా, 8 పదాలుగా, 9 పదాలుగా ఇలా ఎన్నో పదాలుగా మారుతూ ఉచ్చరింపబడుతూ నీటి మీద వ్రాసే అక్షరాల్లాగా వ్యక్తమై వెంటనే నీటిలోకి కలిసిపోయినట్లు చోటులో కలిసిపోతాయి. సరిగ్గా ఈ భావాన్ని తెలిపే మంత్రమే మంత్రశాస్త్రంలో గౌరీదేవికి సంబంధించిన మంత్రంగా చెప్తారు. నమ్మకంతో త్రికరణ శుద్ధిగా మంత్రాన్ని స్మరిస్తూ హోమగుండంలో పసుపు గాని సమర్పిస్తూ హోమం చేస్తే ఆ ఉచ్చారణ చక్కబడుతుంది అనబోయే మాట పుట్టబోయే కొడుకు పేరు లాంటిది ఈ గౌరీ నామము. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి గౌరవర్ణములో ఉండున్నది, 2 ఉచ్చారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారు. ఈ శ్లోకంలోని చివరి నామం గంధర్వ సేవిత. ఇది 636వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గంధర్వ సేవితాయై నమః అని చెప్పాలి. గంధర్వ అంటే గంధర్వుల చేత, సేవిత అంటే పూజింపబడునది. దేవతలు వేరు, గంధర్వులు వేరు. దేవతలు వెలుగుల లోకానికి సంబంధించిన వారు, గంధర్వులు నాదలోకానికి సంబంధించిన వారు. అందుకే గంధర్వులు మంచి గాయకులు, మంచి సంగీతం వీరి సొత్తు. శృతి, లయలు, నాదము, అనునాదము మొదలైన వాటికి గంధర్వులే అధిష్టానం వహిస్తారు. గంధర్వులు పర్వత శిఖర ప్రాంతాల్లో విహరిస్తారు. ఉమా, గౌరీ, శైలేంద్రతనయ అయిన అమ్మవారిని ఈ గంధర్వులు రసవత్తరమైన, కర్ణపేయమైన, మానసోల్లాసాన్ని కలిగించే గానాలతో స్తుతిస్తూ సేవించుకుంటారు. ఉమా, శైలేంద్రతనయ, గౌరీ, గంధర్వ సేవిత అనే నామాలు విడివిడిగాను చెప్పుకోవచ్చును, లేదా కలిపి చెప్పుకున్న అర్థం మారదు. గంధర్వుల చేత సేవింపబడినదని ఈ నామానికి అర్థము.